జేడీకేడి ఇద్దరు లక్ష్మి మర్డర్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆశ్రమం పరిసరాల్లో అంతా ఎంక్వైరీ చేస్తూ సాక్ష్యాధారాలని కలెక్ట్ చేస్తూ ఉంటారు. లక్ష్మి భర్త అక్కడే ఉంటాడు. అక్కడ పొదల్లో ఏమైనా పడిపోయాయా అని జేడీ చూస్తూ ఉండగా కేడి ఒక దగ్గర కూర్చొని జేడీ అని గట్టిగా అరుస్తాడు. దాంతో జేడీ కేడీ దగ్గరికి వస్తుంది. చూసావా, ఇక్కడ మట్టిలో ఏదో పాతి పెట్టినట్టుంది. ఈ మట్టే లక్ష్మి నెయిల్స్లో కూడా ఉంది. అంటే చనిపోయే ముందు లక్ష్మి ఇక్కడే ఏదో పాతి పెట్టింది అని కేడీ చెప్తూ ఉండగా జేడీ అంటే ఆ పాతి పెట్టిందేంటో తెలిస్తే లక్ష్మి మర్డర్ వెనకాలన్న కారణం తెలిసిపోతుందన్నమాట అని అనగానే కేడీ తవ్వడం స్టార్ట్ చేస్తాడు. తవ్వుతున్న కేడీకి ఒక మూట కనబడుతుంది. ఎర్రటి మూటని బయటికి తీస్తాడు కేడీ. ఆ మూటని చూస్తున్న జేడీ ఈ మూటలో ఏముందో తెలిస్తే లక్ష్మి చావుకి కారణం తెలుస్తుంది అని అంటూ కేడీ పట్టుకున్న మూట విప్పుతూ ఉంటుంది జేడీ. కానీ అప్పుడే అక్కడున్న స్వామీజీ వేషాల్లో ఉన్న రౌడీలు లక్ష్మి కొడుకు పీక మీద కత్తి పెట్టి, ఏ జేడీ కేడీ ఏమనుకుంటున్నారే, మర్యాదగా ఆ మూటని ఇటు విసిరేయండి, లేదంటే ఈ పిల్లాడి పీక కోసేస్తా అని బెదిరిస్తూ ఉంటాడు. పక్కనే ఉన్న లక్ష్మి భర్త, నాకు మిగిలింది నా పిల్లలు ఇద్దరే మేడం అని ఏడుస్తూ ఉంటాడు. షాకింగ్గా అటువైపు చూస్తూ ఉంటారు జేడీ కేడీ. రాక్షసిలా నవ్వుతూ ఉంటుంది ఆ ఆశ్రమం నడిపే అమ్మ. జేడీ కేడీ ఆ రౌడీల నుండి ఆ మూటని ఎలా బయటికి తీసుకొస్తారు, అందులో ఉందేంటి, అసలు ఆ మహిళల చావుకి కారణమేంటో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.